అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నానని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు సంకష్టహార చతుర్థి కదండి. అందుకని చెప్పేసి ఈరోజు మా ఇంట్లో హోమమ్మను అభిషేకం అయితే చేసుకుంటున్నాము. సో హోమానికి 108 ఉండ్రాళ్ళు అయితే నేను ప్రతి మంత్ చేస్తాను. అయితే నేను ఎలా చేస్తాను ఏంటి ప్రాసెస్ అనేది మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అండ్ మేము పూజ కూడా ఎలా చేసుకుంటాము అనేది మేము సెకండ్ వ్లాగ్లో పెట్టేస్తాము. ముందైతే నేను ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్పేస్తాను. ముందుగా అయితే ఇలా గిన్నె పెట్టేసుకున్నాము. ఇత్తడి గిన్నె పెట్టేసుకున్నానండి. ఇత్తడి గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను, ఆవు నెయ్యి వేసాను. అండ్ కొంచెం జీలకర్ర కూడా నీట్గా చిట్పట్టమనేదాకా ఉంచేసుకోవాలండి, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా. ఇది మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మాడు రాదు, ఆవు నెయ్యి కదా. నేనైతే ప్యూర్ ఇత్తడి గిన్నె తీసుకున్నాను. దాంట్లోకి అయితే నేను 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. జీలకర్ర వేగిన వెంటనే ఈ గ్లాస్ అయితే 1/2 లీటర్ గ్లాస్ అండి, అందుకని చెప్పేసి నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక హాఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం, హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు నేనైతే ప్రసాదం కదండి, అందుకని ఉండ్రాలు చేసేటప్పుడు అయితే నేనైతే సాల్ట్ అస్సలు యాడ్ చేయను. సో 2.5 లీటర్స్ 2.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాము. అవి నీళ్ళు కాగేదాకా ఒక 10 మినిట్స్ ఆగుదాం. ఇగోండి నీళ్ళు అయితే మంచిగా కాగిపోయాయి. నేను ఇప్పుడు రవ్వ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి నేనైతే 2.5 గ్లాసెస్ వాటర్కి 1 గ్లాస్ రవ్వ అయితే పోసాను. ఇలా అయితేనే ఉండ్రాలు కట్టుకునేటప్పుడు మనకి మంచిగా వస్తుంది. అందుకని చెప్పైతే నేనంటే ఒక 1/2 లీటర్ పట్టే గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడైతే 1 గ్లాస్ రవ్వ అయితే పోసాను. దీన్ని మంచిగా మెత్తగా సిమ్లో పెట్టి ఒక మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాం. ఇగోండి రవ్వ అయితే మంచిగా ఉడికేసింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకుందాము. కట్టేసుకొని వేడి మీదే ఉండ్రాలు చేసేసుకుందాము. ఒక 108 చెయ్యాలి. వేడి మీద చెయ్యి కాలకుండా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. కొంతమందికి అయితే చాలా అర్జెంటుగా చేయాల్సి వచ్చి అలా గబగబా చేసేస్తారు కదా, అప్పుడు వేడి మీదే చేసేస్తే చాలా మంది వరకు చేతులు కాలుతాయి కదా. అప్పుడు ఏం చేయాలండి, ఇగోండి ఇలా ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసేసుకొని మనం కలుపుతూ గరిటె లోపల ఉన్న రవ్వని ఉప్పుడు పిండి ఇప్పుడు మనము ఫస్ట్ అయితే చేయి తడి చేసుకొని ఇగోండి ఇప్పుడు కొంచెం తీసేసుకొని ఇగోండి ఇప్పుడే దించాను. మీకు వీడియోలో మేము చల్లార్చి ఏమైనా పెడుతున్నాము అని అనుకుంటారేమో అని చెప్పేసి పొగలు కూడా వస్తున్నాయి. మీకు వీడియోలో కనపడుతుందో లేదో నాకైతే తెలీదు. ఇగోండి అర్థమైందా? ఇలా నీళ్ళల్లో ముంచుకొని ఇగో ఇలా చేస్తే ఏంటంటే మనకి వేడితనం అనేది తక్కువ తెలుస్తుంది, తెలియకుండా అసలు ఉండదు. మరి బగబగలాడుతూ అమ్మో వామ్మో అనే కంటే కూడా ఇలా కొంచెం నయం కదా. అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడు ఈ టిప్పే ట్రై చేస్తా అండి. ఇలా చేతుల్లో నీళ్ళల్లో చేయి ముంచేసి వెంటనే ఉండ్రాలు చేసి పక్కన పెట్టేస్తాను. అప్పుడైతే మనకి చేయి కాలడం అనేది కొంచెం తగ్గుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ప్రతి నెల ఉండ్రాలు చేసేటప్పుడు అయితే నేనైతే ఈ ప్రాసెస్లోనే ఉండ్రాలు చేస్తాను. మరి మీరు ఏ ప్రాసెస్లో చేస్తారు అనేది అయితే నాకు కమెంట్ చేయండి. సరే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అండ్ వ్లాగ్ 2లో ఏం పెడతాను అని చెప్పేసాను కదా, మేము పూజ ఎలా చేసుకున్నాం అండ్ ప్రిపరేషన్స్ ఏంటి అని చెప్పేసి నేను వీడియో తీసి పెడతా అన్నా కాబట్టి మళ్ళీ ఆ వీడియోలోకి మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.